నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ ఇంట్లో ఏసీబీ సోదాలు. ప్రాజెక్టు అనుమతులు, రుణాల్లో కీలకంగా వ్యవహరించిన అధికారి. సింధు నుంచి పాక్కు చుక్క నీరు పోనివ్వబోమన్న కేంద్ర మంత్రి. భవిష్యత్ కార్యాచరణపై అమిత్ షాతో సీఆర్ పాటిల్ చర్చ. ఉగ్రవాద నిర్మూలనకు కేంద్రానికి పూర్తి మద్దతిస్తామన్న సీఎం. పాకిస్తాన్ను మళ్లీ ఓడించి పీఓకేను భారత్లో కలపాలని సూచన. ఉద్యోగుల ఖాతా బదిలీని మరింత సులభతరం చేసిన ఈపీఎఫ్ఓ. నూతన విధానంతో ఏటా 1.25 కోట్ల మందికి చేకూరనున్న లబ్ధి. వాటికన్ సిటీలో ఇవాళ పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు. కార్యక్రమంలో పాల్గొనేందుకు రోమ్ వెళ్లిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ షేక్పేటలోని ఆదిత్య టవర్స్ లోని ఆయన నివాసంలో ఉదయం నుంచే ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా ఉన్న హరిరామ్ గజ్వేల్ ప్రాంత ఈఎన్సీగాను పనిచేస్తున్నారు. కాళేశ్వరం అనుమతులు, రుణాల్లో హరిరామ్ కీలకంగా వ్యవహరించారు. హరిరామ్ భార్య అనిత సైతం నీటిపారుదల శాఖలో డిప్యూటీ ఈఎన్సీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం వాలంటరీ డైరెక్టర్ జనరల్ బాధ్యతల్లో ఆమె ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రఘువర్ధన్, సోదాలకు సంబంధించిన తాజా సమాచారం ఏంటి? నీటిపారుదల శాఖ అధికారులు సీనియర్ ఇంజనీరింగ్ చీఫ్ గా వ్యవహరిస్తున్న హరిరామ్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాల్లో కీలకంగా వ్యవహరించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో కానాయిక చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు చేపట్టినప్పుడు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన బాధ్యతలు చూశారు. ఆ తర్వాత కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల నుంచి కాదని కాళేశ్వరం ప్రాజెక్టుకు రీడిజైనింగ్ మార్చినప్పుడు ఆ బాధ్యతల్లో కీలకంగా హరిరామ్ వ్యవహరించారు. గజ్వేల్ ప్రాంత ఇంజనీరింగ్ చీఫ్ గా కూడా వ్యవహరించారు. ఇదే సందర్భంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిధుల సమీకరణ కోసం అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాళేశ్వరం కార్పొరేషన్ కు ఎండీగా కూడా హరిరామ్ వ్యవహరించారు. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ తో పాటు ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు, ఆ తర్వాత ప్రాజెక్టుకు అవసరమైన నిధులకు సంబంధించిన రుణాల వ్యవహారాల్లో హరిరామ్ కీలకంగా వ్యవహరించారు. హరిరామ్ సంబంధించి గతంలో కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత విచారణలు వేగవంతమయ్యాయి. ఇప్పటికే విజిలెన్స్ విభాగం కూడా నివేదిక ఇచ్చింది. 2 దఫాలుగా ప్రాథమిక నివేదికతో పాటు పూర్తి స్థాయి నివేదికను కూడా విజిలెన్స్ విభాగం ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై గతంలోనే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ కూడా నివేదిక ఇచ్చింది. అందులోనూ చాలా అంశాలను ప్రస్తావించారు. దీంతో పాటు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ కూడా కొనసాగుతుంది. ఆ కమిషన్ విచారణకు కూడా హరిరామ్ హాజరయ్యారు. అఫిడవిట్ దాఖలు చేశారు. క్రాస్ ఎగ్జామినేషన్ కూడా జరిగింది. మొత్తంగా ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థిక అంశాలపై కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా ఈ రుణాల వ్యవహారంలో, నిధుల సమీకరణ వ్యవహారంలో హరిరామ్ కీలకంగా వ్యవహరించారు. గజ్వేల్ ఈఎన్సీ పరిధిలోనే ఈ మల్లన్న సాగర్ తో పాటు కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులు కూడా వస్తాయి. మొత్తంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అన్ని అంశాల్లో మొదటి నుంచి ఉన్న హరిరామ్ కీలకమైన వ్యక్తిగా ఉన్నారు. ప్రస్తుతం ఆదాయానికి మించి ఆస్తులకు సంబంధించి కూడా ఈ సోదాలు జరుగుతున్నట్లు మనకు సమాచారం. గతంలోనే ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కొంతమంది హరిరామ్ పేరును కూడా కొన్ని సమావేశాల్లో ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు కూడా మనకు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే హరిరామ్ పై ఉన్న ఆరోపణలు, అందుకు సంబంధించిన సమాచారం ఆధారంగానే ఏసీబీ సోదాలు చేస్తున్నట్లు సమాచారం. పవిత్ర, ధన్యవాదాలు రఘువర్ధన్. ఏసీబీ సోదాలు జరుగుతున్న షేక్పేటలోని ఆదిత్య టవర్స్ వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు.
కాళేశ్వరం కార్పొరేషన్ ఎండి ఈఎన్సీ హరిరామ్ నివాసంలో ఉదయం నుంచి ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. షేక్పేట్లోని ఆయన నివాసంలో అయితే ఉదయం నుంచి కూడా ఏసీబీ సోదాలు నిర్వహిస్తుంది. ప్రస్తుతం మనం షేక్పేట్లో ఉన్నటువంటి హరిరామ్ నివాసం వద్ద ఉన్నాము. ఈ నివాసంలోనే ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి కూడా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కార్పొరేషన్ ఎండీగా ఉన్నారు ఈయన. అలాగే గజ్వేల్ ప్రాంతానికి సంబంధించి ఈఎన్సీ బాధ్యతల్లో కూడా హరిరామ్ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి రీడిజైనింగ్లో కావచ్చు, అలాగే రుణాల అనుమతులకి సంబంధించి కావచ్చు, ప్రాజెక్ట్ అనుమతులకి సంబంధించి కావచ్చు, వీటన్నింటిలో కూడా ఈఎన్సీ కార్పొరేషన్ ఎండి హరిరామ్ కీలకంగా వ్యవహరించారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆదాయానికి మించిన ఆస్తుల విషయంలో కూడా ఏసీబీ అధికారులు ఆయన నివాసంలో సోదాలు చేస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఇప్పటికే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి జస్టిస్ పిసి ఘోష్ కమిటీ కూడా విచారణ చేపట్టింది. ఈ కమిటీకి విజిలెన్స్ విచారణ జరిపి కూడా విజిలెన్స్ కూడా కమిటీకి ఒక నివేదికను అందజేసింది. దీని ఆధారంగా పిసి ఘోష్ కమిషన్ కూడా దీనిపై విచారణ చేపట్టింది. ఇప్పటికే 2 సార్లు కూడా ఈ విచారణకు పిసి ఘోష్ కమిషన్ విచారణకు కూడా ఈఎన్సీ హరిరామ్ హాజరయ్యారు. కమిషన్ కూడా అతని నుంచి కీలక విషయాలు కూడా రాబట్టినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆదాయానికి మించి ఆస్తుల విషయంలోనే ఈ సోదాలు జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా ఈఎన్సీ హరిరామ్కి సంబంధించి ఆరోపణలు అయితే ఆయన ఎదుర్కొన్నారు. తాజాగా ఇవాళ ఉదయం నుంచి కూడా షేక్పేట్లో ఉన్నటువంటి ఆయన నివాసంలో ఏసీపీ అధికారులు అయితే సోదాలు చేస్తున్నాడు. ఆయన సతీమణి కూడా ఈ ప్రస్తుతం నీటిపారుదల శాఖలో డిప్యూటీ ఈఎన్సీగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా కావచ్చు, అలాగే గజ్వేల్ ప్రాంతానికి సంబంధించి ఈఎన్సీ బాధ్యతల్లో కూడా హరిరామ్ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విషయంలో అయితే ఈ సోదాలు జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి రీడిజైన్ విషయంలో కావచ్చు, అలాగే ఈ ప్రాజెక్టుకు అనుమతుల విషయంలో కావచ్చు, ముఖ్యంగా రుణాల అనుమతుల విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా ఈయన దగ్గరుండి చేశారు. ఈ అంశంలో మొత్తానికి రుణాలకి సంబంధించి అనుమతులు కావచ్చు, రీడిజైనింగ్లో కావచ్చు ప్రాజెక్టుకి కీలకంగా వ్యవహరించారు ఈఎన్సీగా కార్పొరేషన్ ఎండీగా ఉన్నటువంటి హరిరామ్. ఈ నేపథ్యంలోనే ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కూడగట్టుకున్నారు అనేటువంటి ఆరోపణలతో ఏసీపీ అధికారులు అయితే ఉదయం నుంచి కూడా ఆయన నివాసంలో సోదాలు చేస్తున్నారు. కొన్ని పత్రాలు కావచ్చు, ఇవన్నీ కీలక పత్రాలు, వీటికి సంబంధించి అన్ని కూడా స్వాధీనం చేసినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే సాయంత్రం వరకు కూడా ఏసీబీ సోదాలు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. సోదాలు పూర్తయిన తర్వాత మొత్తం ఈ సోదాలకి సంబంధించి అయితే ఒక ప్రెస్ నోట్ను అయితే ఏసీబీ అధికారులు అయితే విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఇప్పటివరకు అయితే ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. సాయంత్రం వరకు కూడా ఈఎన్సీ హరిరామ్ ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. పహల్గాం ఉగ్రదాడి తర్వాత సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్న భారత్ పాకిస్తాన్లోకి ఆ జలాలను వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలిసింది. ఈ క్రమంలో భారీ స్థాయిలో నీటిని నిల్వ చేసేందుకు సింధు పరివాహక ప్రాంతంలో ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మరోవైపు భారత్ నుంచి పాకిస్తాన్కు చుక్క నీటిని కూడా వెళ్లనీయబోమని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ చెప్పారు. ఉగ్రదాడితో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో శుక్రవారం హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ భేటీకి విదేశాంగ మంత్రి జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ కూడా హాజరయ్యారు. సమావేశం తర్వాత మాట్లాడిన పాటిల్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా ప్రధాని మోదీ పలు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. వాటిని సమర్థంగా అమలు చేస్తామన్న ఆయన సింధు నదీ జలాల ఒప్పందంలో భవిష్యత్ కార్యాచరణ గురించి అమిత్ షాతో చర్చించినట్లు వివరించారు. ఉగ్రదాడులను సహించేది లేదన్న పాటిల్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయం పూర్తిగా సమర్థనీయమని చెప్పారు. సింధు జలాల ఒప్పందంతో జమ్మూ కాశ్మీర్ ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఆ రాష్ట్ర సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు. సింధు జలాల ఒప్పందం రద్దుపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భవిష్యత్ కార్యాచరణపై సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పాల్గొన్న సీఎం ఒమర్ ఉగ్రదాడి నేపథ్యంలో కశ్మీరీ విద్యార్థులు, వ్యాపారులు వేధింపులకు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తన కేబినెట్లోని మంత్రులను వివిధ నగరాలకు పంపినట్లు తెలిపారు. కశ్మీరీలు వేధింపులకు గురికాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కోరనున్నట్లు సీఎం ఒమర్ చెప్పారు.
Government of India has taken some step as far as Jammu and Kashmir is concerned. Let's be honest, we have never been in favor of the Indus Water Treaty. We have always believed that the Indus Water Treaty has been the most unfair document to the people of Jammu and Kashmir. मैंने खुद होम मिनिस्टर साहब से बात की इसी मीटिंग के दौरान। उन्होंने मुझे यकीन दिलाया है कि जो भी कदम उठाने की जरूरत पड़ेगी जम्मू कश्मीर के बाहर जो कश्मीरी हमारे चाहे वो स्टूडेंट्स हों, ट्रेडर्स हों या और कोई हों, उनकी सुरक्षा के लिए, उनकी सिक्योरिटी और सेफ्टी के लिए वो कदम और इकदाम उठाए जाएंगे। होम मिनिस्ट्री की तरफ से एक एडवाइजरी जारी किया जाएगा। ఉగ్రమూకల ఏరివేతలో కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ పూర్తి మద్దతు ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తీవ్రవాదాన్ని అంతమొందించి ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి నివాళిగా సీఎం ఆధ్వర్యంలో హైదరాబాద్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ శ్రేణులతో పాటు విదేశీ ప్రతినిధులు సైతం పాల్గొని మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు. జమ్మూ కశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడిలో అసువులు బాసిన అమాయకుల ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టింది. హైదరాబాద్లో జరిగిన ప్రదర్శనలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, కాంగ్రెస్ నేతలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ హాజరై ర్యాలీకి మద్దతు తెలిపారు. పీపుల్స్ ప్లాజా నుంచి నెక్లెస్ రోడ్డులోని ఇందిరమ్మ విగ్రహం వరకు జాతీయ జెండాలు, కొవ్వొత్తులతో ముందుకు సాగుతూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇందిరాగాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నాక ఉగ్రదాడి మృతులకు నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న విదేశీ ప్రతినిధులు సైతం ఉగ్రఘాతుకాన్ని ఖండిస్తూ మృతులకు అంజలి ఘటించారు. పహల్గాం ఉగ్రదాడిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తీవ్రవాదాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించేందుకు భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని సూచించారు. తెలంగాణ ప్రజలు, ప్రభుత్వం సహా 140 కోట్ల మంది భారతీయుల పూర్తి మద్దతు కేంద్రానికి ఉంటుందని స్పష్టం చేశారు. मोदी जी 1967 सीने ने अपने देश के ऊपर हमला किए तो इंदिरा जी ने मुंह तोड़ जवाब दिए। उसके बाद पाकिस्तान 1971 में इस देश के ऊपर हमला किए तो इंदिरा जी ने पाकिस्तान को मुंह तोड़ जवाब देकर एक धक्का में 2 टुकड़े किए पाकिस्तान को, एक बांग्लादेश, दूसरा पाकिस्तान। इसीलिए आप आगे बढ़ो, हम लोग आपके साथ में रहेंगे। 140 करोड़ भारतीय वासियों आपके साथ है। पीओके को पाकिस्तान को 2 टुकड़ा करो, पाक ऑक्युपाइड कश्मीर हिंदुस्तान में मिला दो, हम साथ में रहेंगे। పహల్గాం ఉగ్రదాడిని యావత్ భారతం ఖండించాలని ఏఐసీసీ పిలుపునిచ్చిందని సీఎం రేవంత్ తెలిపారు. ఉగ్రవాదం పీచమడచడంలో మోదీ ప్రభుత్వానికి తామంతా మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. ర్యాలీతో పాటు సీఎం రాక నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. జమ్మూ కశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిని రాష్ట్ర ప్రజలు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి ముష్కరులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దాడిలో అమరులైన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీలు చేపడుతున్నారు. ముష్కరులు భారత్ వైపు చూడాలంటే భయపడేలా పాకిస్తాన్పై ప్రతీకార చర్య తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాలలు చెలరేగుతున్నాయి. ఉగ్రదాడిని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. ఉగ్రదాడికి నిరసనగా సికింద్రాబాద్ లో రోడ్డు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన వ్యక్తం చేస్తూ ముష్కరులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోండా మార్కెట్ డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక ఆధ్వర్యంలో వెస్ట్ మారేడుపల్లి నుంచి జేబీఎస్ వరకు కాగడాల ర్యాలీ నిర్వహించారు. సికింద్రాబాద్ లో ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో హస్మత్పేట కూడలి వద్ద ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కేబీఆర్ పార్క్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు ఉగ్రదాడిపై నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఉగ్రమూకల దుశ్చర్యను భారత సార్వభౌమత్వంపై దాడిగా పరిగణిస్తున్నామని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేష్ అన్నారు. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద అమరులకు నివాళులర్పించారు. బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షుడు మహేష్ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ నియోజకవర్గం ఆర్ఏ మైసమ్మ చౌరస్తా వద్ద నుంచి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. హనుమకొండలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో యువత భారీ సంఖ్యలో నయీం నగర్ నుంచి పోలీస్ హెడ్ క్వార్టర్స్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. ములుగు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో ప్రజాభారతి సాహితీ సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉగ్రదాడికి నిరసనగా మానవహారంగా ఏర్పడ్డారు. అనంతరం కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. సిద్దిపేట జిల్లా మల్లుపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ముస్లింలు, వివిధ సంఘాల ప్రతినిధులు అమరులకు నివాళులర్పించారు. అనంతరం ఉగ్రదాడికి నిరసనగా ర్యాలీ నిర్వహించారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో ముస్లింలు ఉగ్రవాద దాడిని వ్యతిరేకిస్తూ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా క్యాండిల్ ర్యాలీ తీశారు. మెదక్లో ముస్లిం మిల్లీ అసోసియేషన్ గంగా జమున తహజీబ్ ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ అమరుల ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో మహిళలు మౌనం పాటించి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ నల్గొండలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి మృతులకు నివాళులర్పించారు. అమాయక పర్యాటకులను దారుణంగా హత్య చేసిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని భువనగిరిలో ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జమ్మూ కశ్మీర్ పహల్గాంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేకే దాడులకు తెగబడ్డారని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు. జగిత్యాల జిల్లా మెట్టపల్లిలో పలు హిందూ సంఘాలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. కొవ్వొత్తులను వెలిగించి మోకాళ్లపై కూర్చుని ఉగ్రదాడిలో మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. నిజామాబాద్ జిల్లా డిచ్చిపల్లిలో అమరులకు నివాళి అర్పిస్తూ ప్రజలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదుల దాడి హేయమైన చర్య అని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని నిర్మల్లోని మినీ ట్యాంక్ బండ్ అంబేద్కర్ చౌక్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. భూభారతి చట్టంతో రైతుల భూ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అధికారులు, ప్రజాప్రతినిధులు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన సదస్సులో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యుల్ పాల్గొన్నారు. ధరణిలో ఆక్రమణల పాలైన ప్రభుత్వ భూములకు భూభారతిలో మోక్షం కలుగుతుందని శామ్యుల్ వివరించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని మండలాల్లో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తదితరులు రైతులకు అవగాహన కల్పించారు. కొత్త చట్టంతో భూ వివాదాలు ఎంఆర్ఓ ఆఫీసు స్థాయిలోనే పరిష్కరించుకోవచ్చని ములుగు జిల్లా పాత్రాపురం గ్రామస్తులకు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు వివరించారు. భూ సమస్యలు ఎదుర్కొంటున్న రైతులకు కొత్త చట్టం చుట్టమని మహబూబాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే మురళీనాయక్ వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ, ఇందలవాయి మండలాల్లోని రైతు వేదికల్లో నిర్వహించిన సదస్సులో పాల్గొన్న కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు భూ రికార్డుల్లో తప్పులుంటే పరిష్కరించుకోవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రుణాల ద్వారా మరో 1400 కోట్ల రూపాయలు సమీకరించుకోనుంది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ రిజర్వు బ్యాంకు ద్వారా బాండ్లు జారీ చేసింది. 700 కోట్ల రూపాయల విలువైన బాండ్లను 27 సంవత్సరాల కాలానికి, మరో 700 కోట్ల విలువైన బాండ్లను 31 ఏళ్ల కాలానికి జారీ చేశారు. ఆర్బీఐ వచ్చే మంగళవారం ఈ బాండ్లను వేలం వేయనుంది. వేలం అనంతరం 1400 కోట్ల మొత్తం రాష్ట్ర ఖజానాకు సమకూరుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 3000 కోట్ల రూపాయలను రుణాల ద్వారా సమీకరించుకుంది. తాజా రుణంతో ఆ మొత్తం 4400 కోట్ల రూపాయలకు చేరనుంది. కొనుగోలు కేంద్రంలో ధాన్యం నింపేందుకు గన్ని బ్యాగులు లేవని, వారం రోజులుగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామంటూ అన్నదాతలు ఆందోళన చేపట్టారు. మహబూబ్ నగర్ రాయచూర్ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. మహబూబ్ నగర్ గ్రామీణ మండలం అప్పయ్యపల్లి గేట్ వద్ద రహదారిపై ధర్నా నిర్వహించారు. దీంతో భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవటానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలకు ధాన్యం నేలపాలవుతుందన్నారు. ధాన్యం అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రానికి తీసుకువస్తే తేమ శాతం సరిగా లేదని చెప్పడంతో అక్కడే రోడ్లపై ఆరబెట్టుకుంటున్నామన్నారు. అధికారులకు రైతులు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోకపోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్య ధోరణి మారాలని,
లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసన చేస్తున్న కర్షకులకు పోలీసులు నచ్చచెప్పడంతో ధర్నా విరమించారు. నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం వాడపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. కార్యదర్శి శేఖర్ తన విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నాడంటూ ఆరోపించారు. పక్కనే కృష్ణానది ప్రవహిస్తున్న గ్రామంలో తాగునీటి సమస్య ఉందని తెలిపారు. గ్రామాలకు సరఫరా చేసే తాగునీరు మురికిగా వస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, కార్యదర్శి శేఖర్ కు సమస్యలు విన్నవిస్తే పెడచెవిన పెడుతున్నారని ఆరోపించారు. ఇంతకుముందు మా కృష్ణా వాటర్ పారేటప్పుడు వాటర్ ఈ విధంగా ఉండేవి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ వాటర్ ఇక్కడ స్టోరేజ్ కావడం వల్ల ఈ విధంగా ఉన్నాయి. మాకు డైరెక్ట్ పంపింగ్ ఇక్కడ నుంచే ఇదే పంపు ద్వారా డైరెక్ట్ మా ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయి. ఆ నీళ్లు కూడా ఎంత ఉన్నాయంటే అంత ఎలర్జీలు వచ్చి తాగడానికి కూడా కనీసం వాటర్ పనికి రాకుండా అయిపోయినాయి. ఇంతకుముందు అధికారులని ఎన్ని చెప్పినా గానీ ఎవరు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. జీవనోపాధి కోసం వచ్చి కష్టం చేసుకుని బతికే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ దాగి అనారోగ్యాల పాలైతే హాస్పిటల్ పోవడానికి కూడా కనీసం డబ్బులు చూపించుకునే పరిస్థితి లేదు. ఒక్కొక్కరి దగ్గర అందరూ కూలీ పని చేసుకునే వాళ్ళు ఎవరు కూడా ఉద్యోగస్తులు లేరు. ఇక్కడ ఇంతకుముందు ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు వచ్చి చెప్పినా గానీ ఎవరు పట్టించుకోలేదు. తాగే వాటర్ కూడా ఈ విధంగా ఉంటే ఒకసారి ఆలోచించండి. ఇదే అధికారులని ఈ వాటర్ తాగమనండి. కనీసం తాగడానికి కదా స్నానం చేస్తే ఎలర్జీలు వస్తున్నాయి. మా పరిస్థితి మేము ఎవరికి చెప్పుకోవాలి? మేము దయచేసి మాకు తాగడానికి నీళ్లు ఇవ్వగలరని మేము కోరుతున్నాం సార్. సూర్యాపేట జిల్లాలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మత్తు పదార్థాల నిర్మూలనకు వినూత్న ప్రచారం చేపట్టాడు. మద్దిరాల మండలం గోరంట్ల జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా ప్రభాకర్ పనిచేస్తున్నాడు. డ్రగ్స్ నిర్మూలనకు తన వంతు బాధ్యతగా ఐకేపీ కేంద్రాల్లో మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరమంటూ ప్రచారం చేపట్టాడు. డ్రగ్స్ వద్దు, ప్రాణమే ముద్దు, నో డ్రగ్స్ సేవ్ లైఫ్ అంటూ కరపత్రాలను పంచాడు. తన స్నేహితుడు మద్యానికి బానిసై అనారోగ్యంతో మరణించాడని, దీంతో మనస్తాపానికి గురైన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపాడు. ఇలాంటి దుస్థితి ఇంకెవరికీ రావద్దనే సదుద్దేశంతో ప్రతిరోజు విచిత్ర వేషధారణతో ప్రచారం నిర్వహిస్తున్నాడు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లోని వీబీఐటీ కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. కళాశాలకు చెందిన వసతి గృహ వార్డెన్ విద్యార్థినుల అసభ్యకర ఫోటోలు తీసి సామాజిక మాధ్యమంలో పెడుతున్నాడంటూ విద్యార్థులు ఆరోపించారు. వార్డెన్ను అరెస్టు చేయాలంటూ కళాశాల గేట్ ముందు ఆందోళనకు దిగారు. అక్కడకు చేరుకున్న యూత్ కాంగ్రెస్ నేతలు విద్యార్థులతో మాట్లాడేందుకు ప్రయత్నించడంతో కళాశాల సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సికింద్రాబాద్ బోయినపల్లిలో గోదాంలో ఉన్న బ్యాంకు ఏటీఎంలకు తరలించే 8 కోట్ల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏటీఎంలో నగదు అమర్చాలని ఒక ఏజెన్సీకి బ్యాంకులు డబ్బులు ఇచ్చాయి. ఏజెన్సీలో పనిచేసే సిబ్బందికి గత 4 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో వారు విధులను బహిష్కరించారు. దీంతో గత 2 నెలలుగా 8 కోట్ల రూపాయలు గోదాంలోనే ఉన్నాయి. నగదును ఏటీఎంలలో జమ చేయకపోవడంతో బ్యాంక్ అధికారులు బోయినపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు నగదు ఉంచిన ఏజెన్సీ గోదాంను పరిశీలించారు. గోదాం వద్ద సరైన భద్రత లేకపోవడంతో నగదు స్వాధీనం చేసుకుని బ్యాంకులోకి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. సిద్దిపేట జిల్లా రాయపోలు మండలం వడ్డేపల్లి శివారులోని అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. అడవి పందుల సంరక్షణ కోసం మేకల మంద దగ్గర ఏర్పాటు చేసిన 2 వేట కుక్కలపై చిరుత దాడి చేసి చంపేసింది. విషయం తెలుసుకున్న దుబ్బాక రేంజ్ అటవీశాఖ అధికారి సందీప్ కుమార్ ఘటనా స్థలంలో చిరుతపులి పాదముద్రలను సేకరించారు. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు ఎవరూ భయాందోళనకు గురికావద్దన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో సృజన వంక కూచిపూడి నృత్యం నేత్రపర్వంగా సాగింది. జాతీయ సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ కూచిపూడి గురువు దీపికారెడ్డి వద్ద కఠోరమైన శిక్షణ పొందిన ఈ యువ కళాకారిణి తన అభినయంతో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మశ్రీ డాక్టర్ బీసీ రాయ్, జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ రఘురాం సహా పలువురు హాజరయ్యారు. దీపాంజలి డాన్స్ అకాడమీ 30 సంవత్సరాలకు పైగా ఎంతో మంది కూచిపూడి నృత్యకారులను తయారు చేసి దేశ విదేశాల్లో మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతున్నారని వారు పేర్కొన్నారు.
लगे